మనిషిలో ఉన్న ఓపిక అంతా నశించిపోద్ది, నరాల్ని ఇలా పిండి పిప్పి చేస్తారు, అంత దారుణంగా ఉంది సినిమాలో. అక్కర్లేని సీన్లు, ల్యాగ్లో సినిమా ఉంది, సినిమాలో ల్యాగ్ లేదు, అంత దారుణంగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ కూడా మీకు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సినిమా ఓకే వెళ్తుంది లేదా పోయి ఏడుకో పోతుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభాస్ గారు ఎంటర్ అవుతారో, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే దిగుద్దో అక్కడి నుండి సినిమా బాగుంది, ఫ్లాట్కి వెళ్ళింది. ఓ వెళ్ళిపోవట్లేదు, ఫ్లాట్కి వెళ్ళింది అక్కడి నుంచి. ప్రభాస్ గారు లేకపోతే ఖచ్చితంగా సినిమాకి ఎవడు రాడు, ఈ మాత్రం జనాలు కూడా ఉండరు, అదైతే డౌట్ లేదు అందులో. ప్రభాస్ గారి క్యారెక్టర్ని, ప్రభాస్ గారిని బాగా చూపించడం వల్ల కొంచెం అయినా ఇంకొంచెం సినిమాకి హైప్ రావచ్చు. గెటప్లో అయితే ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు, చాలా బాగా సెట్ అయ్యారు. యాక్టింగ్ పరంగా వస్తే మాత్రం అక్షయ్ కుమార్ గారి బాడీ లాంగ్వేజ్, ఆయన యాక్టింగ్ ఒక శివుడిని చూడడానికి తగ్గట్టుగా చూడముచ్చటగా చాలా బాగుండింది. అక్షయ్ కుమార్ గారిని శివుడిలాగా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, అంత బాగుండింది. కాకపోతే డబ్బింగ్ అక్షయ్ కుమార్ గారిది ఒక్కరిదే కాదు, సినిమాలో ఏ ఆర్టిస్ట్ చూసినా తెలుగు రానోళ్ళతో చెప్పినట్టున్నారు డబ్బింగ్, అంత దరిద్రంగా ఉంది. తెలుగు పలకడానికి రావట్లే, తెలుగు మాట్లాడడానికి రావట్లే. తెలుగు వినే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి కూడా డైలాగులు అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా వినాలి, అంత దారుణంగా ఉంది డబ్బింగ్ కూడా. విఎఫ్ఎక్స్ అయితే విఎఫ్ఎక్స్ గురించి అయితే నేను మాట్లాడక్కర్లేదు. అఫ్కోర్స్ నాకు టాలెంట్ లేదు విఎఫ్ఎక్స్లో, బట్ స్టిల్ చెప్పగలుగుతా. ఎందుకు అంటే ఈ మధ్యన ఏఐ నేర్చుకొని ఇంకా సూపర్గా చేస్తున్నారు విఎఫ్ఎక్స్ అనేది. ఇందులో మాత్రం విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడక్కర్లే, దరిద్రంగా ఉంది.